మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. రాష్ట్ర స్థాయి సమావేశం అయితే జరిగింది. ఇక ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున్ ఖర్గే, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులతో సహా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా పాల్గొనడం జరిగింది. మరి ప్రధానంగా ఏ అంశాలపైన కూడా చర్చించడం జరిగింది. ఎమ్మెల్సీ బల్మూరు వెంకట ఉన్నారు అని చెప్పండి. ఎందుకంటే గత కొన్ని రోజులు కూడా తరచుగా సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే తరచూ సమావేశం జరగడం, ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ రావడం, మీకు కొన్ని ఆదేశాలు ఇవ్వడం, మరి ఈ విధంగా ప్రభావితం అవుతుంది. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున సభ కూడా నిర్వహించబోతున్నారు. ప్రజలకు ఎట్లాంటి సందేశం ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ఇప్పుడు జరిగినటువంటి సమావేశంలో మీకు ఎట్లాంటి సందేశం ఇచ్చారు? నూతనంగా ఏదైతే అపాయింట్ అయిన వైస్ ప్రెసిడెంట్స్ కానీ జనరల్ సెక్రటరీస్ కానీ మన నూతన కార్యవర్గానికి మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ అధ్యక్షులు అయినాక మొట్టమొదటిసారి ఏఐసీసీ అధ్యక్షులు, అదేవిధంగా ఆర్గనైజేషన్ జిఎస్ఓ గారు వచ్చి కార్యవర్గ సభ్యుల్ని ఏదైతే ఉద్దేశించి వారు ఏ రకంగా పనిచేయాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏ రకంగా పార్టీ సంక్షేమ కార్యక్రమాన్ని జనాల్లోకి బలంగా తీసుకొని వెళ్ళాలి, ప్రజల పక్షాన్ని ఏ రకంగా పోరాటం చేయాలి, పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలి, ఇవన్నిటిపైన వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా వారు ఇచ్చిన ఒక ఆదేశాలు ఒక నూతన ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో ఏదైతే పార్టీని బలపరచనీకి బలోపేతం చేయనీకి ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా ఆ రకంగా మేము అందరం కూడా పనిచేస్తాం. దానితో పాటు అందరు కూడా పార్టీ లైన్లో, పార్టీ సిద్ధాంతపరంగా పార్టీ లైన్లో వివరించాలి. కొత్త వారు ఏదైతే సంబంధించి పార్టీలో వచ్చిన వారు పార్టీ యొక్క విధానాన్ని వారు కూడా నేర్చుకోవాలి. పాతవారు కూడా కొత్త వారిని కలుపుకొని వెళ్ళే ఒక ప్రయత్నం చేసి సమిష్టిగా ఏదైతే పార్టీని బలపరచాలనే ఒక సంకల్పంతో ఈరోజు సభను కూడా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో, వారి యొక్క నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున గ్రామ స్థాయి, బూత్ స్థాయి అధ్యక్షులను ఉద్దేశించి కూడా ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు మాట్లాడతారు. దీనికి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం అంతా కూడా ఆ మీటింగ్కి రాబోతుంది. తప్పనిసరిగా ఈ మీటింగ్ తర్వాత ఆడ ఖర్గే గారు అదేవిధంగా పార్టీ ఇచ్చిన ఒక సూచనని క్షేత్రస్థాయిలో, కింది స్థాయిలో ఉన్న మా బూత్ ప్రెసిడెంట్స్ ప్రజల్లోకి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎజెండా అభివృద్ధి సంక్షేమం అనే నినాదంతో ముందుకెళ్ళింది. మరి అభివృద్ధి సంక్షేమం సంబంధించి ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి అటు బీసీ సంఘాలతోటి కూడా పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం కావచ్చు, మిగతా ప్రదేశాలలో నిరసన కావచ్చు తెలపడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలకు ఎందుకు పట్టడం లేదు? కాంగ్రెస్ పార్టీయే నిర్ణయం తీసుకొని ఈరోజు 42% రిజర్వేషన్ కోసము 10 ఏళ్ళు అధికారంలో ఉండి కనీసం నోరు మెదపనోళ్ళు, కనీసం మాట్లాడిన వ్యక్తులు ఇవాళ మేము క్యాస్ట్ సెన్సెస్ చేపట్టి ఒక బాధ్యతతోటి మేము లెక్కల్ని బయటికి తీసుకొని వచ్చి వర్గీకరణ చేస్తే ఇవాళ వాళ్ళ సొంత రాజకీయ లాభాల కోసము బీసీలను అడ్డం పెట్టుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. నిజంగా కవిత గారికి చిత్తశుద్ధి ఉంటే మరి బీసీ సంబంధించి పోరాటాలకి వారి పార్టీలో ఉన్న బీసీ నాయకులని ముందు పెట్టకుండా వారే ఎందుకు ముందుకు వస్తుంది? సో దీన్ని చూస్తే చాలా స్పష్టంగా వారి సొంత లాభం కోసం తప్ప ఇది ఎక్కడ కూడా బీసీల కోసం వారు పోరాడతలేరని చెప్పి గతంలో వారి యొక్క వివర శైలితోటి ఏదైతే తేటతెల్లమైంది, ఈరోజు వారి మాటలు కూడా కేవలం కల్లిబుల్లి మాటలని చాలా స్పష్టంగా బీసీలందరూ కూడా కనబడుతుంది. కానీ పార్టీలో పదవులు రాకమున్న ఉన్నటువంటి క్రమశిక్షణ, పదవులు వచ్చిన తర్వాత దాన్ని క్రాస్ చేస్తున్నారని చెప్పేసి అధిష్టానం ఈ విషయాలపైన కూడా హెచ్చరిక కూడా చేయడం జరిగింది. అయినా కూడా పార్టీలో ఇంటర్నల్ ఇష్యూస్ ఎందుకు రేజ్ అవుతున్నాయి? ఈరోజు ఇంటర్నల్ ఇష్యూస్ కానీ ఏమన్నా కూడా మా కుటుంబ పెద్ద ఈరోజు మా రాష్ట్రానికి రావడం జరిగింది. కుటుంబ పెద్ద ఏ రకంగా మన కుటుంబంలో మనం వివరించాలి, ఏ రకంగా పనిచేయాలని చెప్పి వారి యొక్క సూచనలు, వారి యొక్క సిద్ధాంతాలని వారు చెప్పడం జరిగింది. ఆ రకంగా ఇక్కడ ఉన్న పార్టీ ప్రతి కార్యకర్త ఏ పదవిలో ఉన్నా, ఈరోజు బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీగా ఉన్నా కూడా ముందు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, తర్వాతనే పదవి. సో అందరం కూడా సాధారణమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే. పార్టీ బలోపేతం కోసం కూడా అందరూ కృషి చేయాలని చెప్పడం జరిగింది. అండ్ చిన్న ఇష్యూస్, డిస్ప్యూట్స్ అన్నీ ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళు పట్టుమని చెప్తే 10 మంది లేరు, అందులోనే 10 రకాల గ్రూపులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రము. చిన్న ఇష్యూస్ ఏమన్నా మా కుటుంబ సమస్యలు అందరం కూడా కుటుంబ పెద్ద ముందు కూర్చొని వారు మాట్లాడుకోవడం జరిగింది. అన్నింటినీ కూడా సమన్వయం చేసుకొని ప్రజలకు ఇచ్చిన సంక్షేమాలను ఇంప్లిమెంట్ చేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మరింత బలపరిచే విధంగా ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తాం. కాంగ్రెస్ లో పాత కొత్త నేతల మధ్య సమన్వయం లేకపోవడం, అదేవిధంగా కోవట్టులు అనే పదం కూడా చాలా విస్తృత స్థాయికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఎవరన్నా వ్యక్తిగతంగా ఎవరన్నా పార్టీని డ్యామేజ్ చేసే విధంగా పార్టీలో ఉన్న వ్యక్తులు మాట్లాడితే అది నేను వారి విజ్ఞతకు వదిలేస్తాను. ఎందుకంటే మనం కూర్చున్న పడవకి మనమే రంధ్రం కొట్టుకొని పడవ తర్వాత మనం మునిగి మనకేమవుతుంది అని అనుకుంటే రేపు పొద్దున్నది పార్టీకి ఇబ్బంది కలుగుతుంది. అటువంటి వ్యక్తులు ఎవరు కూడా అటువంటి ఒక విషయాలపైన మాట్లాడదు. ఎందుకంటే నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా
నాకేదైనా వ్యక్తిగత ఇబ్బంది ఉంటే నేను పోయి మా అధ్యక్షులతో మాట్లాడతా, 4 గోడల మధ్యలో చర్చిస్తా తప్ప పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నము ఎక్కడ కూడా చేయము. ఇతర కార్యకర్తలు ఎవరు కూడా చేయొద్దని చెప్పి నా విజ్ఞప్తి. అండ్ ఏదైతే ఉద్దేశపూర్వకంగా మా వాళ్ళు ఒకటి చెప్తే దాన్ని ఇంకొకటి వక్రీకరించి ప్రతిపక్ష పార్టీలు దాన్ని లాభం చేకూర్చునే ప్రయత్నం చేస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేమంతా కూడా కుటుంబ సభ్యులము, అందరం కూడా కలిసిమెలిసి ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే ఏ కళతోటి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు కోరుకుంటారో, సోనియమ్మ ఇచ్చిందో ఆ కళని నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కంకరబద్దులై పనిచేస్తారు. కానీ సంస్థాగత ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో మంత్రి నుంచి ఎమ్మెల్యేల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు కూడా ప్రతి ఒక్కరు వెళ్ళాలి, మనం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ప్రజలకి చేరవేయాలి అని అంటున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా అమలు చేయనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇచ్చినటువంటి హామీలు మరి ప్రజల్లోకి ఎలా వెళ్ళి చెప్తారు? ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు అంటే చాలా స్పష్టంగా మేము ఇచ్చిన ఏదైతే ఫ్రీ బస్సు కానీ, రుణమాఫీ కానీ, దానితో పాటు సన్నవడ్లకు బోనస్ కానీ, స్కూల్స్ కానివ్వండి, దానితో పాటు ఏదైతే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా, ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి, ప్రతి ఒక్కటిని కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నాము. క్షేత్రస్థాయిలో ఎంతమందికి ఎన్ని ఇచ్చినాం కూడా లెక్కలతో సహా బయట పెట్టడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా 10 ఏళ్ళు చేయలేని వాళ్ళు 11 ఏళ్ళుగా అధికారంలో ఉన్నారు, చేయలేనివి ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పైన సరే మేము ఒకచోట ఏదైతే మా తప్పు ఉంది, ఏదైతే మేము చేసిన సంక్షేమ పథకాలని బలంగా జనాల్లోకి తీసుకొని వెళ్ళలేకపోతున్నాము, వాళ్ళు మేము చేయలేదనే మాటని బలంగా మా పైన రుద్దే ప్రయత్నం చేస్తారు. దానికే ఇవాళ ఖర్గే గారు కానీ వాళ్ళందరూ కూడా మా పైన బాధ్యత పెట్టి లేదు మీరు తీసుకొని వెళ్ళి జనాలకి బలంగా చెప్పాలన్నారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో అది చెప్పి ప్రజలకు కూడా వాస్తవాలు ఆధారాలతో సహా చూపించడం జరుగుతుంది. బీసీ సామాజిక న్యాయ సమరబేరి ఈ యొక్క మీటింగ్లో, ఎందుకంటే మల్లికార్జున్ ఖర్గే చెప్పారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు, 42% రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలు చేస్తేనే తప్ప మేము కాంగ్రెస్ వైపు నిలబడతామని చెప్పేసి అటు బీసీ సంబంధించినటువంటి వ్యక్తులు అంటున్నారు. ఒకవేళ అమలు చేయని పక్షంలో మా సత్తా ఏంటో కూడా చూపిస్తామని చెప్పేసి అంటారు. దానికి మీరు ఏమంటారు? ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్న ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో కనీసం వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడిని కానీ పెద్ద అపోజిషన్ లీడర్ని కానీ ఎవరిని కూడా వాళ్ళు ఒక బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వలే. ఇవాళ మా పార్టీ అధ్యక్షుడు ఒక బీసీ బిడ్డ, ఒక గౌడు బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఏదైతే సంబంధించి పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతల్ని చేపట్టడం జరిగింది. తప్పనిసరిగా 42% రిజర్వేషన్ని ప్రొసీజర్ ప్రకారంగా అసెంబ్లీలో మండలిలో పాస్ చేసుకోవడం జరిగింది. దాన్ని కేంద్రానికి కూడా పంపించి కేంద్రం మెడలు వంచన్న దాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా బీసీ సోదరులకు ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క నేతృత్వంలో మేమందరం కూడా పోరాటం చేస్తాం. సంస్థాగత ఎన్నికల సందర్భంగా ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాస్తవానికి 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసిరో చూసారు. 11 ఏళ్ళుగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం నుండి తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చిందో చాలా స్పష్టంగా మీరు చూసారు. ఏదైతే 18 నెలల్లో ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేసుకుంటూ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తూ ఆర్నిశలు తాపత్రపడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న అధికారులు అందరూ కూడా కృషి చేస్తారు. ఒక్కొక్క గ్యారంటీ అమలు చేస్తూ ఇంద్రం ఇల్లు కానీ, ఫ్రీ కరెంట్ కానీ, 500 రూపాయల గ్యాస్ కానీ, రైతు రుణమాఫీ కానీ, సన్నవడ్లకు బోనస్ కానీ, పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ కానివ్వండి, ప్రతి దానిపైన ఒక పిల్లగాడు పుట్టినప్పటికెళ్ళి వైద్య సౌకర్యాలకు వెళ్ళి ఆఖరికి ఆ విద్యార్థి స్వయంగా తన కాళ్ళపైన తను నిలుచునే ఉద్యోగాల వరకు ప్రతి ఒక్క దానిపైన కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇది ప్రజల కోసము, ప్రజల బాగు కోసము, ప్రజల యొక్క సంక్షేమ పథకాలని అమలు చేయడానికి మీరు ఏర్పాటు చేసుకుని ఈ ప్రభుత్వాన్ని మీరు ఇంకా స్థానిక సంస్థ ఎన్నికల్లో బలపరిచి అంతటా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని గెలిపిస్తే ఇంకా కూడా మన సంక్షేమ పథకాలని ఇంకా పెద్ద ఎత్తున కూడా అమలు చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి నడవాలని చెప్పి ప్రజలకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక మొత్తంగా చూస్తే మాత్రం ఇప్పుడు వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కావచ్చు, అదేవిధంగా 11 ఏళ్ల కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, ఎలాంటి హామీలు నెరవేర్చలేదు. పూర్తి స్థాయిలో అమలు చేయడానికి, సంక్షేమ అభివృద్ధి వైపు అడుగులేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందంటున్నారు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, గాంధీ భవన్.